హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ విధానంలో కొత్త అప్డేట్. అదేంటంటే మే నెల మరియు జూన్ నెలకు సంబంధించి రెండు విధాలుగా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే అది ఏ విధంగా జరుగుతుంది అని తెలుసుకునే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీ మొబైల్ అయితే మీరైతే పొందగలరు. మనందరికీ కూడా తెలుసు, ఏప్రిల్ నెలలో సచివాలయం ద్వారా పెన్షన్ పంపిణీ అయితే జరిగింది. అయితే మే అండ్ జూన్ నెలకు సంబంధించి పెన్షన్ కోసం ఎవరు కూడా సచివాలయంకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా సచివాలయాలకైతే వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి. అందరికీ కూడా మే అండ్ జూన్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ రెండు విధాలుగా, అంటే డీబీటీ ద్వారా మరియు డోర్ టు డోర్ ద్వారా పంపిణీ అయితే చేయనున్నారు. డీబీటీ ద్వారా అంటే పెన్షనర్లలో ఎవరికైతే ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటుందో వారందరికీ కూడా వారి బ్యాంక్ అకౌంట్ కి అయితే జమ కానున్నాయి. అయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదో మరియు వృద్ధులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆధార్ ద్వారా డోర్ టు డోర్ అయితే వచ్చి అమౌంట్ అయితే జారీ చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు అయితే మీకు రావచ్చు. అవేంటంటే ఏ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ వేస్తారు, అలానే మనకు 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఏ అకౌంట్ కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందో మనమైతే ఈజీగా మనమే అయితే చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే ఆధార్ ను ఉపయోగించి మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏది లింక్ అయి ఉంది అనేది అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. దానికోసం ముందుగా మనము ఈ పేజీని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ పేజీకి సంబంధించి లింక్ ను మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇది మనకి ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక మీరు చూసుకున్నట్లయితే మనకి వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి ఈ విధంగా మనకి పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక మీరు చూడొచ్చు, లాగిన్ టు ఆధార్ వయా ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నంబరు, ఎంటర్ క్యాప్చా అయితే అడుగుతుంది. సో ఈ రెండు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ రెండు ఎంటర్ చేసుకున్నాక మనకి కింద లాగిన్ విత్ ఓటీపీ అయితే ఉంటుంది. సో ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అయితే అడుగుతుంది. మీ యొక్క ఆధార్ కి రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద లాగిన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి పేజ్ లోడ్ అయ్యి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మనకి ఆధార్ సర్వీసెస్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో మనకి 5th ఆప్షన్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మీరు చూడొచ్చు, ఇక్కడ టిక్ మార్క్ వచ్చి మనకి కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ మ్యాపింగ్ లేనట్టయితే మీకు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అలానే ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఆధార్ నెంబరు అలానే బ్యాంక్ నేమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ దగ్గర మన యొక్క బ్యాంక్ ఏదైతే లింక్ అయి ఉందో సో ఆ యొక్క బ్యాంక్ పేరు మనకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అలానే దాని కింద మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ యాక్టివ్ అని అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు యాక్టివ్ లో ఉన్నట్లయితే మీకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు యాక్టివ్ లేదంటే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వదు. అలానే కింద మనకి లాస్ట్ అప్డేట్ డేట్ అని చెప్పి డేట్ కూడా మనకైతే ఎప్పుడు ఇది మ్యాపింగ్ అయింది, లింక్ అయింది అనేది మనకి డేట్ తో సహా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీకు యాక్టివ్ లో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇక్కడ చూపిస్తుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ యాక్టివ్ లేనట్లయితే మీకు డైరెక్ట్ గా సచివాలయం సిబ్బంది మీకు వచ్చి డోర్ టు డోర్ మీకు అయితే అమౌంట్ అయితే చేర్చడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క బ్యాంక్ అనేది ఏది ఉందో ఇక్కడైతే మీరైతే సింపుల్ గా అయితే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం మనకి 75% బ్యాంక్ అకౌంట్స్ కి అయితే మనకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తున్నారు. అలానే 25% మనకు డోర్ టు డోర్ వచ్చి మనకి అమౌంట్ అయితే అందజేస్తారని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, అలానే ఎవరెవరికి ఇంటి దగ్గర ఇస్తారు అనేది లిస్ట్ కూడా మనకి సచివాలయంలో అయితే వాళ్ళ లాగిన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్ కి పడతాయి, ఎవరెవరికి ఇంటికి వచ్చి ఇస్తారు అనేది మీకు డైరెక్ట్ గా వాళ్ళే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.